అందరికీ కూడా నమస్కారం. ఏదైతే ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు ఏదైతే ఏలూరుకి చివర దెందులూరు నియోజకవర్గంలో మరి ఇక్కడ పంప్ హౌస్ కట్టారో దీంట్లో నుంచి మరి వాటర్ వేసవి కాలంలో మంచినీళ్ళు ఎద్దడి ఏమీ ఉండకోకుండా ఉండటం కోసం తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న ఉద్దేశంతో ముందుగా దీన్ని పర్యవేక్షించడానికి అందరం కూడా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అలాగే కార్పొరేషన్ అధికారులు, కార్పొరేషన్ మేయర్ గారు అందరం కూడా ఇక్కడ విజిట్ చేయడానికి వచ్చాం. మరి ఎందుకనంటే ఇందులో మొత్తం నీళ్లు స్టోరేజ్ అయితేనే మనకి వేసవి కాలంలో నీటి ఎద్దడి లేకుండా ఉండటం జరుగుద్ది. అలాగే ఇక్కడ ఏదైతే ఇప్పుడున్న ట్రాన్స్ఫార్మర్ సరిపోవట్లేదన్న ఉద్దేశంతో కొత్త ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయవలసిన అవసరం ఉందన్న ఉద్దేశంతో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారిని కూడా తీసుకురావడం జరిగింది. అలాగే 45 రోజుల నుంచి కూడా వాటర్ ఏదైతే కాలువలన్నీ కూడా కట్టేయడం వల్ల వాటర్ రాకపోవడం వల్ల వాటర్ నిల్వ కూడా ఆల్రెడీ 2.5 మీటర్లు తక్కువ ఉంది. దీనివల్ల మళ్ళీ మనకి వేసవికాలంలో నీటి ఎద్దడి వచ్చేటట్టు ఉన్నదనేది మేయర్ గారు చెప్పడం మీదట మరి ఆ 2.5 మీటర్లను కూడా మనం ఇమీడియట్గా మరి ఏదైతే ఉన్నదో దాన్ని అంతటా కూడా చేయాలనే ఉద్దేశంతో 50 HP మోటార్లు కూడా 3 కొత్తగా కొనడం జరిగింది. అలాగే ఇప్పుడు ఇరిగేషన్ అధికారులు కూడా ఇక్కడ ఏదైతే నాసు తూడు పట్టిస్ ఉంది మిషన్ పెట్టి తీయాలి, దానికి కూడా 5 లక్షల రూపాయలు అవుద్దని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మేయర్ గారికి కూడా చెప్పడం జరిగింది. దాన్ని కూడా ఇమీడియట్గా యుద్ధ ప్రాతిపదికన మనకి నీళ్ళు ఇబ్బంది లేకుండా చేయమని చెప్పడం జరిగింది. అన్నీ కూడా తక్షణమే మరి ఏలూరు నియోజకవర్గ ప్రజలకి వేసవి కాలంలో నీటి సమస్య ఉండకూడదన్న ఉద్దేశంతో అన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవడం జరుగుతుంది. 10 రోజుల పాటు కాలువ కంటిన్యూషన్కి వస్తుంది. ఈ 10 రోజుల్లోపు ఈ 2.5 మీటర్ల నీటిని కూడా నింపడానికి అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. దానికి మరి అలాగే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అధికారులు కానీ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు కానీ ఈ 10 రోజులు దీన్ని పర్యవేక్షిస్తుంటారు. తప్పనిసరిగా ఏలూరు ప్రజానీకానికి ఎటువంటి నీటి ఎద్దడి లేకుండా చేసే బాధ్యతను మేమందరం కూడా తీసుకుంటామని సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. ఎక్కువగా రావడానికి గల కారణం ఏదైతే పై నుంచి కూడా పూడికలు ఉండటం వల్ల వాటర్ ఇప్పుడు కూడా నీరు తక్కువగా ఉంది. మేము నింపిన తర్వాత పూర్తిగా ఇవ్వాలనే ఉద్దేశంతో మేమంతా కూడా ఏర్పాటు చేస్తున్నాం. అలాగే ఏలూరు నియోజకవర్గ ప్రజలు కూడా కొన్ని విషయాలు గమనించుకోవాలి, శ్రద్ధ తీసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. ఏదైతే అందరికీ నీటి సమస్య లేకుండా ఉండటం కోసం ప్రతి ఇంటికి కూడా ట్యాప్ కనెక్షన్ ఇవ్వడం జరిగింది. దాంట్లో చాలామంది వాటికి ఏది పెట్టుకోకుండా నీటిని వృధా చేస్తున్నారు. ఏంటంటే వర్షాకాలం శీతాకాలం పర్వాలేదు, వేసవికాలం వచ్చేసరికి ప్రతి ఒక్కరికి కూడా మంచినీటి అవసరం ఎంత అనేది వాళ్ళు కూడా గుర్తించుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఏదైతే కుళాయి ఉందో దానికి కార్క్ వేసుకోవాల్సిన బాధ్యతను వాళ్ళు కూడా తీసుకోవాలి. ఎందుకంటే మున్సిపల్ అధికారులు కూడా తిరుగుతున్నారు. ఎవరైతే నీటిని వృధాగా పాడు చేస్తారో వాళ్ళ పంపులు కూడా కట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే 10 మందికి నీళ్లు వచ్చేదాన్ని ఒకరి ద్వారా పోయే కాలువల్లోకి పోయే పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళే జాగ్రత్తలు తీసుకుంటే మున్సిపల్ అధికారులు ఏ చర్య తీసుకోరు. దాన్ని కూడా ప్రజలు పాటించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. ఈరోజు ఏదైతే రానున్న యాసకాలంలో మంచినీటి సమస్యలు లేకుండా ప్రతి ఒక్కరు కూడా మంచినీరు అందించే చర్యల్లో భాగంగా గౌరవ శాసనసభ్యుల వారు, అలాగే గౌరవ కార్పొరేటర్లు, అధికారులు అందరం కూడా ఈరోజు ఈ యొక్క దెందులూరు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ని మరి పర్యవేక్షించుకోవడం జరిగింది. ఏదైతే ఈ జనవరి మాసానికి ప్రతి సంవత్సరం కూడా దాదాపుగా 16 మీటర్ల లోతు నీళ్లు ఎప్పుడు నిల్వ ఉంటాయి. కానీ ఈ సంవత్సరం మరి దాదాపుగా 45 రోజులు గోదావరి కాలువ కట్టేయడం వల్ల మరి 13 మీటర్ల లోతు మాత్రమే ఉన్నాయి. ప్రజలు కూడా దీన్ని గమనించుకోవాలి. ఎందుకంటే మరి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఇప్పుడు ఉన్నటువంటి మోటార్స్ కానివ్వండి, మరి దాదాపుగా 150 HP మోటార్స్ ఇప్పటికీ ఉన్నాయి. అవి సరిపోకపోవడంతో మరి 50 HP మోటార్లను కూడా మరి కొనుగోలు చేయడం జరిగింది. అలాగే ట్రాన్స్ఫార్మర్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి పూర్తిగా ప్రజలకి మంచినీరు సౌకర్యం కల్పించాలని మరి అనేక చర్యలు తీసుకోవడం జరుగుతుంది. గోదావరి జలాల్ని అతి త్వరలోని గౌరవ శాసనసభ్యులు వారు చెప్పినట్టు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారికి కూడా కోరటం జరిగింది. ఈ 10 రోజులు ఈ స్టోరేజ్ని నింపే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రజలు పూర్తి సహకారంతో మరి నీటిని వృధా చేయకుండా మేము చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి మీ ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి సందర్భంగా కోరుకుంటున్నాం. అంతా బాగుంది కానీ ఫేస్ లో కొంచెం సిగ్గు తక్కువైంది కదా. సిగ్గెలా పడాలి? పెళ్లి కూతురువే అల్లరి చేస్తేలా? ఇంకెంతసేపు అక్క, ఇంకో గంటలో తన ఇంటి పేరు మారిపోతుంది, తను మారుతుంది. నిజమే, ఇప్పటి వరకు నేను హీరోని, రేపటి నుంచి జీవి మాల్ శారీని ఆ ఇంటికి తీసుకెళ్తే డిజైన్, క్వాలిటీ, లుక్ మారుతుందా? ఎందుకు మారుతుంది? ఈ డిజైన్ లానే నేను కూడా మీ పెంపకంలో పెరిగాను. మీ మనస్సే నేను కదా. ఇంటి పేరు మారినంత మాత్రాన నేను ఎందుకు మారుతాను? మీరెప్పటికీ నా హీరోని.
ఆ